మమ్మును విడచి వెళ్ళిన మాకున్న వారే మాకు దూరం. చెప్పండి దేవునికి స్తోత్ర. కొంచెం మేము పేషెంట్లు మా గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్ర. దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు ఎందుకో ఈ యొక్క శీతాకాలంలో చాలా మందికి గొంతుగా ఇతర రీతులు అవడం చాలా సహజం. దేవునికి స్తోత్ర. కానీ ఏదేమైనా ప్రభు మరలా చక్కటి వాయిస్ని ఇచ్చాడు. అలేని ఒక 5 విషయాలు మీతో జ్ఞాపకం చేస్తాను, చాలా త్వరగా ముగిస్తాను. యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం. మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరందరూ ప్రభు సన్నిధానికి వచ్చారా? అందరూ నాతో పాటు చెప్పాలి. వచ్చారా? మాట్లాడండి. వచ్చారా? ఎందుకు వచ్చారు? ఏ కారణం చేత వచ్చారు? చూసారు, ఒక్కరు కూడా సరైనటువంటి ఆన్సర్స్ రావట్లా. హల్లెలూయా. కానీ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ స్నేహితులు పిలుచుండొచ్చు, రే పాస్టర్ ప్రవీణ్ గారు చర్చిలో మీటింగ్ జరుగుతుంది, క్రిస్మస్ ఆరాధన వెళదామరా అని చెప్పి ఎవరి ద్వారా వినాం దేవుని సంఘానికి కూర్చుండొచ్చు. లేదా ఈ కలవరి ప్రార్థన మందిర పరిచర్యలో మనము కూడా పాలుభాగస్తులమేమో, మనం వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి అన్న ఆలోచనతో వచ్చుండొచ్చు. దేవునికి స్తోత్రం. మన మనసులో ఏదో ఒక తలంపు ఉండొచ్చు, ఏదో ఒక కారణం ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. మనం ఎందు నిమిత్తమో వచ్చామో అన్నీ నా ప్రభుకి తెలుసు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎక్కడో మాట విన్నాను, రాజుగారి ప్రాణం అంటే శిలకలో ఉందంట. ఎక్కడుందంట? మాట్లాడాలి. ఎక్కడుందంట? రాజుగారి ప్రాణం చిలకలు ఉంది. ఆ చిలక ఎక్కడుంది? 7 సముద్రాల అవతల ఉంది. దేవునికి ఇస్తాం. మీకంటే నేను చాలా పెద్దోడిని, 100 సంవత్సరాలు నాకు. అందుకని మీకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసు. దేవునికి ఇస్తాం. మన రోడ్డు చేతులు ఎత్తాం, మన సేవకుల మీద మన చేతులు ఎత్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు 2 చేతులు ఎత్తాలో కూడా చెప్పా. ఎందుకు ఎత్తాలి? ఒక దొంగ పారిపోతున్నప్పుడు పోలీసు పరిగెత్తలేక యువర్ అండర్ అరెస్ట్ అనగానే గన్ షూట్ పెట్టగానే వాడు ఏం చేస్తాడు? ఎత్తకపోతే ఇది కూడా తెలియదు. డిగ్రీలు ఉన్నాయి, 10th క్లాసు, ఇంటర్, డిగ్రీలు, బీటీహెచ్లు, ఎంటీహెచ్లు. దేవునికి స్తోత్రం. ఒక దొంగ పారిపోతున్నప్పుడు పోలీసు పరిగెత్తి ఇంకా వాడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా వాడు దొరకపోయేసరికి గన్ను ఎదురుగా పెట్టారు, ఎవరు అండర్ అరెస్ట్ అనగానే అయిపోయి నన్ను చెప్పకండి సార్, దొరికేస్తాను సార్. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటంటే మనం పారిపోతున్నామేమో, పారిపోతున్న మనము దేవునికి సరెండర్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మా స్కూల్లో ఉంటారు పిల్లలు, ఎంత సరెండర్ అవ్వమన్నా కానీ, ఎంత చెప్పినా కానీ ఎన్నరా సార్ ప్లీజ్ ఒకసారి ప్లీజ్ అలాగే. దేవునికి స్తోత్రం. ఎన్నో సరెండర్ ఎవరు, మళ్ళీ పేరుకి మాత్రం సార్ మీకు తెలుసు కదా సార్ మా గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే మన గురించి సమస్తము తెలుసు. తల్లి గర్భములో రూపింపబడక మునిపి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు రూపం ఏర్పరిచి సమస్తమును సరిదిద్ది మనం ఈ భూలోకానికి రావడానికి ముందుగానే ఆయన తన నిర్ణయం చొప్పున మళ్ళీ లోకానికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారా, చదువుకోకపోతే ఏం చేస్తారా, భవిష్యత్తులో నీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందా అని చాలా మంది అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కన్న తల్లిదండ్రులు అడగండి, అమ్మ నీ పిల్లలు ఏమవుతారో నాకేం తెలుసండి, నా పిల్లలు ఏమవుతారో మాట్లాడాలి, ఏమవుతారో
పిల్లలైతే కన్నాను కానీ వాడు రాతను కన్నానా? దేవునికి స్తోత్రం. వాడు రాతను నేను రాస్తానా? దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తాను, కనీ పెంచినటువంటి నీ పిల్లల గురించి నువ్వు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు ఏమవ్వాలో ఒక నిర్ణయం చెప్పున వాళ్ళు నడిపించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అదుపు లేని బాలుడు, అదుపు లేని బాలిక తమ తల్లి తండ్రులను ఎంతో దుఃఖపరిచేటువంటి విధానంలో ఎదుగుతారంట. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, చాలా క్రిస్మస్లకు వెళ్ళి ఉంటాం, చాలా సభలకు వెళ్ళి ఉంటాం, చాలా మాటలు విని ఉంటాం, కానీ ఈ మాటను బట్టి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. మొదటి విషయాన్ని ఎందుకు యేసు ప్రభు వచ్చారంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచన భాగం, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ నెంబర్ 1 వర్స్ 21. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం మొట్టమొదటిది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు ఎవరైనా పొరపాటున చిన్న తప్పుదం చేశారనుకోండి, మీ పిల్లలకి వేరే తల్లిదండ్రుల పిల్లలకి ఏదైనా చిన్న ఘర్షణ వచ్చింది, మీరైతే ఎవరిని కొడతారు? తప్పు ఎవరిని కొడతారు? మాట్లాడట్లేదు అమ్మ. అందరికి ప్రశ్న అర్థమైందా? మీ పిల్లలకి వేరే వాళ్ళ పిల్లలకి దెబ్బలాట అయింది, కొంచెం చిన్న ఘర్షణ వచ్చింది, ఇద్దరు కొట్టేసుకున్నారు, ఇద్దరు ఏడిచేస్తున్నారు. వెంటనే నువ్వు చూసావు, నువ్వు వెళ్ళి ఎవరిని విడదీస్తావు? పిల్లలు విడదీసి ఎవరు కొట్టేస్తావు? గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు సత్యం ఎరిగేసి సత్యం తెలుసుకొని మా పిల్లల్ని కొట్ట తప్పు. ముందు వాళ్ళు కొట్టేసి మన పిల్లలు ఏడుతూ ఉంటే ఊరుకోరా, ఏం కాదులే, ఏం ముందు ఎవరు కొట్టేస్తాం? మన సంఘంలో ఈ ఘర్షణ జరిగింది, మన సంఘంలో ఈ ఘర్షణ జరిగింది. ఇద్దరు మంచి స్నేహితులే, ఆ ఘర్షణ జరిగి పిల్లల దెబ్బలాడుకుంటే సంఘ కాపురి గారి మీద వచ్చేసి దెబ్బలాడారు. సంఘ కాపురి ఏం చేయాలి? ఏం చేయాలండి? ఎంత సరి చేసినా వాళ్ళు ఏం చేశారో తెలుసా? పేరుకు మాత్రం విడిపోయారేమో. పాస్టర్ చెప్తున్నప్పుడు ఎవరు మాట్లాడిన కొంతమంది అన్నారు, మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తారండి, వారితోనే మాట్లాడతారండి, మేము లేమండి మీకు ఇష్టం, మేము లేమండి ప్రేమ అన్నట్టుగా మాట్లాడుకొని ఇద్దరు విడిపోయారు, సంఘాన్ని వదిలేశారు. ఇప్పుడు ఇద్దరు జోడి కట్టేశారు. అర్థం కాలేదు ఎవరికి? చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞానం చొప్పున కాపురం చేయాలా? దేవుడికి హల్లెలూయా. చెప్పండి అమ్మా. హల్లెలూయా. జ్ఞానము చొప్పున మాట్లాడాలి. దేవునికి ఇస్తాం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఇదిగో, ఒక ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో, ఇదిగో కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని, ఇదిగో ఆయన ఒక కుమారుని కంటుంది, ఆ కుమారుని కన్న ఆమెకు లేదంటే ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టదు. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలనిగా భాషాంతరమైన దేవుడు మనకు తోడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తోడుగా ఉండాలంటే మన పాపములు క్షమించేవాడు ఉండాలి. హల్లెలూయా. ఆ క్షమించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. చెప్పండి. మొదటి విషయం, యేసు ప్రభు ఎందుకు వచ్చారు? మన పాపములు చెప్పండి, పాపములు క్షమించి మనల్ని రక్షించడానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పక్కన వారితో చెప్పండి, యేసు ప్రభు నన్ను రక్షించడానికి వచ్చారని చెప్పండి. మాట్లాడట్లే ఎవరు? మా 10th క్లాస్ స్టూడెంట్స్ మాటలు రావట్లా. యేసు ప్రభు నన్ను రక్షించడానికి వచ్చారు చెప్పండి. సిగ్గుపడుతున్నారు పెళ్లి చూపులు అన్నట్టు. దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మా. హల్లెలూయా. రక్షించడానికి వచ్చాం. 2వ విషయానికి వెళ్తున్నాను, చదవండి ఇదే మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచన భాగం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రెండవది, పడి చెడినటువంటి మన బ్రతుకులను సరిచేసి మన హక్కును చేర్చుకోవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పెళ్ళైనటువంటి భార్యను చూసుకోవడానికే భర్తకి సరైనటువంటి సమయం ఉండదా?
సరైనటువంటి పోషణుడిన ఎన్నో రీతిలుగా హక్కును చేర్చుకోవడానికి ఆలోచిస్తాడు భర్త. హల్లెలూయా. భార్య కూడా ఆలోచిస్తాడు, దేవునికి స్తోత్రం. పక్కన వారు కూడా ఆలోచిస్తారు, దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తారు మీతో, ఒకవేళ మీ పిల్లలు తప్పు చేశారనుకోండి, నువ్వు గట్టిగా కొడుతున్నావు అనుకోండి, వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, పక్కింటి వాళ్ళు చూస్తారు, చూసావా ఆ పిల్లలు ఎంత గట్టి కొట్టేస్తున్నారో. అసలు పిల్లలు అంటే జాలి లేదు వాళ్ళకి, వస్తాక బాధేస్తారు వీళ్ళు. ఎందుకు పిల్లలు దేవుడు ఇచ్చాడు వాళ్ళకి? అది మాకుంటేనా? మనం కొట్టగానేమో బాధపడిపోతారు, లేదు మన పిల్లల్ని చూసినట్టు. దేవునికి ఇస్తాం చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లలు నువ్వే చూడాలి. కొట్టినా తిట్టినా తల్లిగా తండ్రిగా నీకు హక్కు ఉంది. దేవునికి స్తోత్రం. నా యేసు ప్రభు కూడా మన హక్కును చేర్చుకోవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మనకు దరిచారనివ్వలేదు, ఎవరు మనకి సహాయం చేయలేదు, ఎవరు మనకి కన్నీరు తోడలేదు, ఎవరు మనకు సపోర్ట్ ఇవ్వలేదు. మన చదువు మనమే చదవాలి. దేవునికి స్తోత్రం. పక్కన వాళ్ళు చూపిస్తారనో, ఎవరు మనకి సహాయం చేస్తారనో, ఎవరు కడ వరకు మనతో ఉండరు. దేవునికి స్తోత్రం. మా గట్టిగా హల్లెలూయా ఇప్పుడు చెప్పండి. మనం చేర్చుకోవడానికి వచ్చిన యేసు ఎంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరూ చేర్చుకోరు. అంతరాని వారిగా, లేదంటే పట్టించుకోలేటువంటి వారిగా, ఎగతాళి చేసేవారిగా, అవమానపరిచేవారిగా చాలా మంది ఉంటారేమో కానీ చేర్చుకొని ధైర్యాన్ని నింపేవాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఒకటి, రక్షించడానికి వచ్చాడు యేసయ్య. రెండు, నిన్ను నన్ను చేర్చుకోవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభును కన్నటువంటి ఆ తల్లి మరియా తలుపు కొడతా ఉన్నారు, యోసేపు తలుపు కొడతా ఉన్నారు. అయ్యా, నా నిండు గర్భిణి నా భార్య, కొంచెం తలుపు తీయండి అని చాలా మంది అడిగారు. ఒక్కరైనా తలుపు తీశారా? ఒక్కరైనా చేర్చుకున్నారా? ఒక్కరైనా జవాబిచ్చారా? ఒక్కరైనా తోడు నిలబడ్డారా? ఏ ఒక్కరూ లేరు కదా. కానీ ఏ స్థలము లేకపోయేసరికి పశువుల తొట్టులో పరుండు పెట్టడానికి యేసు ప్రభుని ఆ పశువుల తొట్టులో పరుండు పెట్టారు. దేవునికి ఇస్తాం. ఆయన పశువుల తొట్టులో పరుండు పెట్టాడేమో కానీ నిన్ను నన్ను ఎటువంటి సమస్యల పాలు చేయాలి. దేవునికి ఇస్తాం. ప్రతిరోజు తినడానికి ఆహారం ఇస్తున్నాడు, పోషిస్తూ ఉన్నాడు, బ్రతికిస్తూ ఉన్నాడు, సంతృప్తినిస్తూ ఉన్నాడు, సఫలపరుస్తూ ఉన్నాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, రక్షించడానికి వచ్చాడు. చెప్పండి. ఒకటి. రెండు, మనం చేర్చుకోవడానికి వచ్చాడు. చెప్పండి. రెండు. మూడో విషయానికి వెళ్తాం. చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము రాయబడిన మాట చదవండి. మొదటి అధ్యాయం చదువు. మొదటి అధ్యాయం 30వ వచనం. త్వరగా ముగించుకుందాం. మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. 3, తన కృపనివ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి. ఎందుకు వచ్చాడు? రాజారావు గారు చెప్తారు ఎందుకు వచ్చారండి యేసు ప్రభు. 3వ విషయం గట్టిగా చెప్పాలి. కృపనివ్వడానికి. దేవునికి స్తోత్రం. కృపను పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఎవరు మన మీద గ్రేస్ చూపించలా, ఉచితమైన కృపను ఎవరు ఇవ్వలా. దేవునికి స్తోత్రం. ఎవరో పెద్దవాళ్ళు అన్నారు, కొంచెం లంచం ఇచ్చామనుకోండి ఏ పనైనా జరుగుతుందండి. ఆమె నన్ను మాట అడిగినామండి, యేసు ప్రభుకు నువ్వేమిచ్చావు? యేసు ప్రభుకు నువ్వేం చెల్లిస్తున్నావు? యేసు ప్రభుకు నువ్వేమి ఆయన రుణాన్ని తీర్చగలుగుతున్నావు? దేవునికి స్తోత్రం. ఆయన మనకు తన ఉచితమైన కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. 117వ సంకీర్తన 1వ వచనంలో యెహోవా కృప మన పట్ల మన ఎడల హెచ్చుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, పిల్లల్లో అబ్బాయికేమో లేదంటే పిల్లలు పుట్టినప్పుడు పురుషులకేమో లేదంటే పిల్లలకేమో అమ్మాయిలకేమో నానంటే ఇష్టం, బాలుడికేమో అమ్మంటే ఇష్టం. దేవునికి స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు, అమ్మ నువ్వు ఎవరు కూతురు అంటే నాన్న కూతురునండి. ఆడపిల్లలు. మగపిల్లలు అమ్మ కొడుకునండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే నాన్న ఆ పాపని ఏమనడు. ఎందుకంటే ఒక ఇంటికి ఇచ్చి పంపాలి కనుక ఆ ఇంటి దగ్గర ఇచ్చి పేరు ప్రఖ్యాతులు, నా కుమార్తె ఆ పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి కనుక ఏ ఒక్క మాట కూడా అనకుండా చాలా జాగ్రత్తగా పెంచుతాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులు వారు తన కృపను మనకిచ్చాడు, మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
తన కృపను మనకిచ్చాడు, తన పరిశుద్ధత మనకిచ్చాడు, తన ఆత్మను మనకిచ్చాడు. ఆయన మన దోషములు పరిహరించాడు, మన దోషములు తీసుకున్నాడు, మన పాపములు పరిహరించాడు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పుకున్నాం. 1, రక్షించడానికి వచ్చాడు. 2, మన హక్కులు చేర్చుకోవడానికి వచ్చాడు. 3, తన కృపను ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 4 విషయానికి వెళ్ళిపోతున్నాం. త్వరగా ముగిస్తాం. చదవండి 32వ వచన భాగం. 33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు వేరును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 4వది ఏంటంటే ఆయన అంతము లేని రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిపాలనలో చాలా వరకు స్కీములు పెట్టారు. ఆడవాళ్ళకి ఉచిత బస్సు ఎక్కగానే టికెట్ అనగానే ఆధార్ కార్డు చూపిస్తారు. ఆధార్ కార్డు చూపించే డబ్బులు అడుగుతారా? మాట్లాడండమ్మా, అడుగుతారా? ఒకళ్ళు అడిగాడు అనుకుందాం, ఏమంటారు? అడిగారు ఒకటి ఏమంటాం? ఎవరో మీకు తెలీదా? మా బాబు చంద్రబాబు ఏమిచ్చాడు? ఇదిగో ఆధార్ కార్డు చూసుకో, తీసుకో, డబ్బులు అడక్కో, దేవునికి ఇస్తాం. గట్టిగా లేదు. ఈ ఉచిత బస్సు పెట్టిన కానీ జుట్లు పట్టుకుంటారు. వీళ్ళు ఏం పట్టుకున్నారు? తెలంగాణలో జరిగింది. ఒక ఆయన పాపం బస్సు ఎక్కాడు, ఆమె సీట్ అన్న టికెట్ కొనుక్కున్నాడు. టికెట్ కొనుక్కుని కూర్చునేసరికి ఒక ఆడవాడికి అంటుంది, ఇది ఆడవాళ్ళకి, ఇది మా సీట్, లెగిస్తావులాగవా. ఆయన ఏమో తల మీద కొంచెమే ఉన్నాయి. ఏంటయ్యి పట్టుకుంటున్నాడు, పట్టుకుంటున్నాడు, దొరకట్లేదు ఎంటుకలు. ఒకవేళ కొంచెం కోపం వస్తే కనుక ఆ పట్టుకుని ఎంటుకలు పీకేసింది అనుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మొత్తం ఆ గోలంతా యూట్యూబ్లో చాలా వరకు ఫేమస్ అయిపోయింది. ఆ రోజు నుంచి అబ్బాయిలు ఎవరెక్కట్ల బస్సు గమనిస్తాం. గట్టిగా హల్లెలూయా. ఒకళ్ళు ఎక్కిరే కానీ ఖాళీ లేదనుకోండి, ఎందుకు లేరు బాబు గొడవ, దిగేసి ఆటోకో ఆర్డర్తో పెట్టుకోవాలి. దేవునికి ఇస్తాం. ఇక్కడ పాస్టర్లు ఎంతమంది ఉన్నాయి చెయ్యత్రేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం మా జబరాజ్ ఎలా భరిస్తాడు కానీ దేవునికి స్తోత్రం. మనసులో అనుకుంటూ ఉంటాడు, అయ్యారు మీరు భరించినట్టు నేను భరిస్తున్నాను. దేవునికి ఇస్తాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గమనించాలి. 4వ విషయం, అంతము లేని రాజ్యం. హల్లెలూయా. అంతము లేని రాజ్యం ఏంటో తెలుసా? ప్రతి మనుషుడికి ఈ భూమి మీద చావు ఉంది, కానీ క్రైస్తవుడికి మాత్రం మరలా బ్రతుకుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి ఈ చావు అనేది ఒక బహుమానం లాంటిది. ఇక్కడ చచ్చిపోతే అక్కడ బ్రతుకుతాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎవరో ఒక మాట అన్నారంట, ఇక్కడ మరణం అక్కడ మనకు పునాది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకని ప్రతి క్రైస్తవుడికి 2 మరణాలు ఉంటాయి. దేవుని నమ్మలేనటువంటి వారికి, యేసుక్రీస్తుని అంగీకరించలేనటువంటి వారికి ఒక మరణం అనుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు మరణం కోసం ఎదురు చూస్తాడంట. ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు మరణం వస్తుందా, నేను ఎప్పుడు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొంతమంది మరణం అంటే భయపడతారు. అయ్య బాబు చావు గురించి మాట్లాడకండి మా ఇంట్లో, అయ్య బాబు అటువంటి మాట్లాడకండి, ఊరుకోండి పాస్టర్ గారు, ఎందుకండి చావు గురించి. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. చావు లేనివాడు ఒక క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మినటువంటి బిడ్డగా, ఆత్మను పొందినటువంటి బిడ్డగా అంతము లేని రాజ్యములో నువ్వు నేను ఉండడానికి ఆయన మన కొరకు ఆ శిలువలో ఆయన చనిపోయాడు. భూగర్భంలో 3 రోజులు ఉంచబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి ఆలోచనలో వెళ్ళాడు. 2వ రాకడలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరినీ తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం. మరి చెప్పండి, ఎందుకు వచ్చాడు ఆయన? అంతము లేని రాజ్యమును ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. చివరిగా 5వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తున్నా. రాయ్ లోకాసు వార్త 1వ అధ్యాయము 53వ వచన భాగం. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి. దేవునికి స్తోత్రం. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు 117వ సంకీర్తన అక్కడ రాబడినటువంటి మాట ప్రకారంగా, అక్కడ రాబడుతున్నటువంటి మాట ఆ 12వ వచనంలో, ఇదిగో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఏంటంట ఆయన దిక్కులేని
దళితుల ప్రార్థన. ఈ రోజున చాలా మంది ఆ సమాజంలో ఆ రోడ్ల మీద దిక్కులేని వారముగా ఎన్నో రీతిలుగా ఆకలి దప్పులతో ఎంతగానో మోర్చిపోయి ఎంతగానో చలికి తట్టుకోలేక ఎన్నో రీతిలుగా పడిపోతున్నటువంటి వారిని ఎవరు ఆదరిస్తున్నారు? ఎవరు తోడుగా ఉంటున్నారు? అందుకని అంటారు దిక్కు లేని వారికి గడి చెప్పండి. ఏ దేవుడు? నిన్ను సృష్టించిన దేవునికి స్తోత్రం. నీకు రూపురేఖలు ఇచ్చిన దేవుడు, నిన్ను బ్రతికించిన దేవుడు. ఆ దేవుడు ఎవరు నువ్వు తెలుసుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను, సత్యం ఎప్పుడు సత్యమే. ఆమె సత్యాన్ని ఎప్పుడు ఎవడు మార్చలేడు. మార్చగలడా? గడి చెప్పండి. మార్చగలడా? నన్ను మార్చగలరు. నన్ను మార్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నన్ను బట్టి వేరొక రూపం రావచ్చు. ఎవరైనా ఇప్పుడు మా మిస్సెస్ గారు వచ్చి మా ఆయన గారు అక్కడ ఉన్నారేంటి అని చెప్పి దగ్గరికి వెళ్ళింది అనుకో, మా ఆయన బలి అంత ముందు కంటే మా పాస్టర్ గారు చాలా తెల్లగా ఉన్నారు, చాలా బాగున్నారు, మంచిగా ఉన్నారని చెప్పి ఆ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఒరిజినల్గా నన్ను మాడిఫై చేయొచ్చు, నన్ను మార్చచ్చు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ నా దేవుణ్ణి మార్చలేరు. ఆమె మార్చగలరా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీరు కూర్చుని ఈ మందిరాన్ని రేపు వచ్చే సంవత్సరాలు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. దీని రూపురేఖలు మారచ్చు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చాలా మంది అనుకుంటూ ఉంటారు అప్పుడున్న మందిరం కాదనుకుంటా, ఇప్పుడున్న మందిరం ఎలా ఉందంటే ఒకవేళ మళ్ళీ వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో. దేవునికి స్తోత్రం. అలాగైతే నా దేవుడు మార్పు లేనివాడు. ఆయన యుగ యుగాలు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఆదియు అంతమైన దేవుడు. ఆయన అల్ఫా ఒమేగా. He is the only beginning, he is the only end. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 5 విషయాలు చెప్పాను. ఒకటి, మనం రక్షించడానికి. గట్టి చెప్పాలి, అందరూ చెప్పాలి. రక్షించడానికి వచ్చాడు. 2, చేర్చుకోవడం. మా రాయల్ గారు ఏం మాట్లాడట్లా. 2, చేర్చుకోవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. 3, కృపను పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం. 4, అంతము లేని. మా రాజుగారు మాట్లాడరండి. అంతము లేని రాజ్యం అని కానీ రాజుగారు అనుకున్నారు. అంతము లేని రాజ్యం నేనే దావీదుకి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అంతము లేని రాజ్యం. హల్లెలూయా. ఏ రాజ్యం? ఏ రాజ్యం? అందుకని జోషువ గారు పాడారు, అందమైన రాజ్యం నా యేసు రాజ్యం, అందులో నేను. స్వరం రావట్లా. దేవునికి స్తోత్రం. అంతము లేని రాజ్యం. 5, సంతృప్తినివ్వడానికి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సంతృప్తి పరిచే దేవుడు నా యేసు దేవుడు. నా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు అయినప్పటికైనా ఇంకనూ ఆయన ప్రేమ తగ్గిపోలేదు. ఆయన మనకి ఇచ్చేటువంటి కృప తగ్గిపోలేదు. ఆయన మన పాపములు క్షమించే దేవుడు ఉన్నాడు. ఇకనైనా నువ్వు తప్పు తెలుసుకొని రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొంది క్రీస్తు కొరకు రాగలిగితే ఆయనని క్షమించి తన పరలోక రాజ్యంలో చేర్చగలడు. దేవునికి స్తోత్రం. నీకు శక్తినివ్వగలడు, నిన్ను రక్షించగలడు, నిన్ను చేర్చుకోగలడు, నిన్ను సంతృప్తిపరచగలడు, నీకు కృపనివ్వగలడు. అంతములేని రాజ్యములో నన్ను ఉంచగలడు. దేవునికి స్తోత్రం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె అందరూ మోకరించండి ప్రార్థన.